కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక డిమాండ్లు మాకు సంబంధించినవి. వాళ్ళు పెట్టినది సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాం, ఈ ఛానళ్ళు 80% రద్దు చేస్తాం. ఇట్లా అనేక సమస్యల మీద వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు, ఆటో నగరాలు ఏర్పాటు చేస్తాం అని ఎలక్షన్లో హామీ ఇచ్చింది. ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా వాళ్లకు ఏదైతే ఫ్రీ బస్సు పెట్టారో ఫ్రీ బస్సు వల్ల అనేక మంది ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కుటుంబాలకు న్యాయం చేయాలి, మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి. రెండోది, ఈ మధ్యకాలంలో వారం రోజుల నుండి ఇది ఈవీ వెహికల్స్ ఏదైతే ఆటోలు తీసుకొచ్చి ఆర్టీసీకి అనుసంధానం చేసేందుకు ఒక ప్రయత్నం జరుగుతుంది. దాని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అది విరమించుకోవాలని చెప్పి మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు ఆందోళన చెందుతారు. హైదరాబాద్తో పాటు వాళ్ళే ప్రకటిస్తున్నారు. హైదరాబాద్తో పాటు నిజామాబాదు, కరీంనగర్, ఇంకోటేది 3 జిల్లాలు ప్రకటించారు. సంగారెడ్డి, ఆదిలాబాదు, ఇట్లా 3 జిల్లాలు ఆ రాష్ట్రంలో తీసుకొని ప్రకటించారు. దీంతో ఆటో డ్రైవర్లు చాలా ఆందోళన చెందుతారు. కాబట్టి తక్షణమే అన్ని సంఘాలను ఏకమై ఈ సమావేశం నిర్వహించినాం. కాబట్టి మేము ఇవాళ 4 గంటలకు పూర్తి కార్యాచరణ ప్రకటిస్తాం. మేము సమ్మె కూడా వెళ్ళబోతున్నాం. అంటే సార్, ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ రోడ్డున పడడం అంటే ఒక కుటుంబం రోడ్డున పడినట్టే. సో అలాంటిది మీకు బ్యాక్ టు బ్యాక్ ఎప్పుడు పడితే అప్పుడు మీరు నిరసనలు చేయడం కానీ ప్రతి ఒక్కటి, అంటే మీకు సమస్యలు ఎందుకు వస్తున్నాయి? మళ్ళీ ఎందుకోసం చేయలే కదా. ఇప్పుడు మాకు చేస్తున్న సమస్యలు పక్కన పెట్టి ఈ ప్రభుత్వం కొత్త సమస్య సృష్టించింది. కాబట్టి మేము పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది. తప్పదు, వేరే మార్గం లేకనే పోరాటం చేస్తున్నాం. అంటే మహాలక్ష్మి పథకం రావడం వల్ల కొంత నష్టపోయారు మీరు. ప్రధానమైనది. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రికల్ ఆటోస్ అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? మహాలక్ష్మి పథకం ఒకటే కాదు, ఓలా ఊబర్ కూడా మాకు ప్రమాదంలో ఉన్నాం. మేము ఓలా ఊబర్తో 50% ఆదాయం పోయింది ఆటో డ్రైవర్కు. మహాలక్ష్మి పథకంతో కొంత పోయింది. ఇంకా ఇప్పుడు ఈవీ ఆటోలు తీసుకొస్తే ఆయనతో పోతుంది. అంటే డైరెక్ట్గా నేరుగా ప్రభుత్వం ఆటో డ్రైవర్ని బొందబెట్టే కార్యక్రమం తీసుకుంది. మా గురించి ఆలోచన చేస్తలేదు. మరి మేము లక్షలాది మంది మేము ఉన్నాం కదా, మా ఓట్లు ఉన్నాయి కదా, మా ఓట్లు దండుకొని సీట్లో కూర్చొని మనం పట్టించుకోకపోతేనే మేము రోడ్డెక్కవలసి వస్తుంది. కాబట్టి మేము ఇలా అన్ని సంఘాలను కలిసి ఒక కార్యాచరణ చేసి ఇవాళ జరగబోయే ఈ శీతాకాల సమావేశంలో అసెంబ్లీ సమావేశాన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం. మా డిమాండ్